నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. సిట్ ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారం ఉందో దీనికి సంబంధించి తుది అభియోగ పత్రాన్ని ఈరోజు సబ్మిట్ చేయడం జరిగింది. అంటే 600 పేజీలతో కూడిన ఈ పత్రంలో ముఖ్యంగా వాళ్ళు పొందుపరిచిన అంశాలు ఏంటి అంటే, ఈ 2019-24 మధ్యలో దగ్గర 20 కోట్ల శ్రీవారి లడ్డూలు తయారీ జరిగింది. ఇందులో 235 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయింది అంటూ వీళ్ళు తేల్చి చెప్పిన సంగతి. మరి వైసీపీ వాళ్ళేమో చేయలేదు అని వాళ్ళు ఊదర కొడుతున్న కొద్దీ నిజాలు ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తూ ఈ కల్తీ అనేది జరిగింది అని బల్లగుద్ది ఈరోజు సిట్ తేల్చింది. మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళ సమాధానం ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఈరోజు సిట్ ఏదైతే ఫైల్ చేసిందో దాన్ని చూస్తే అందరూ ఆశ్చర్యపోతున్నారు. 20 కోట్ల లడ్డూలు తయారైంది, 235 కోట్ల రూపాయలు దుర్వినియోగమైనవి. ఈరోజు మరి చేయలేదు అన్న వాళ్ళు మరి ఇదంతా ఎలా జరిగింది అంటారు? ఇప్పుడు వాస్తవంగా 2024 జూలై ఆగస్టుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ఆ సమీక్షా సమావేశంలో అప్పటికి తన దృష్టికి వచ్చిన ఈ అంశాన్ని ప్రస్తావించారు. తిరుమల శ్రీవారి నైవేద్యానికి అంటే శ్రీవారి నైవేద్యంగా వినియోగించే లడ్డు, ఆ లడ్డు తయారీలో వినియోగించే నెయ్యి, ఆ నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి కాకుండా కంటామినేటెడ్ నెయ్యి వాడుతున్నారు, అడల్టరేటెడ్ నెయ్యి వాడుతున్నారు. ఆ నెయ్యిని ఎన్డీడీబీ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న ల్యాబ్కు పంపిస్తే అందులో జంతు అవశేషాలు ఉన్నట్టుగా వాళ్ళు సర్టిఫై చేశారు అని చెప్పని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీని మీద మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున విచారణ జరిపిస్తున్నాం. శ్రీవారి పవిత్రతని, అక్కడ కోట్లాది మంది భక్తుల మనోభావాలని ఇంతగా దెబ్బతీస్తారా, గాయపరుస్తారా అని చెప్పని ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తే అది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులలో ఒక సంచలనానికి కారకమైంది. ఎవరికి వాళ్ళు ఉలిక్కిపడ్డారు. అరే మేము పోయిన నెలలో వెళ్ళొచ్చాము, మేము 6 నెలల నాడు వెళ్ళొచ్చాము, మేము సంవత్సరం నాడు వెళ్ళొచ్చాము, మేము తీసుకున్న ప్రసాదం ఈ విధమైన పదార్థంతో తయారు చేయబడిందా? ఎందుకంటే ఇక్కడ ఒకటి, అత్యంత పవిత్రంగా శ్రీవారి ప్రసాదంగా ప్రతి ఒక్కళ్ళు కళ్ళకద్దుకొని తీసుకునే ప్రసాదం. 2, అది శ్రీవారి ప్రాంగణం అపవిత్రమైంది అన్నది ఒక అంశం. రెండోది, సహజంగానే హిందూ సమాజంలో అందరికందరూ నాన్ వెజ్ తినేవాళ్ళు ఉండరు. అవును సార్. చాలా మంది తరతరాలుగా అత్యంత శుచి శుభ్రతలతోటి మడిగట్టుకొని వాళ్ళు ప్రతిరోజు సంధ్యావందనం చేస్తూ పూర్తి శాకాహారులుగా జీవించే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా ఇటువంటి లడ్డు మేము తీసుకున్నాము అని అనగానే, అరే ఇన్నాళ్ళుగా మేము ఆచరిస్తూ వస్తున్న ఆచార వ్యవహారాలు మొత్తం మంట కలిసినాయి కదా అని చెప్పని మనోవేదన చెందారు. నేను పార్టిసిపేట్ చేసిన కొన్ని ప్యానల్ డిబేట్స్లో కొందరు బ్రాహ్మణ ప్రతినిధులు ఆ చర్చల్లో పాల్గొన్న వాళ్ళు లైవ్ డిబేట్లో కళ్ళనీళ్ళ పర్యంతరమైన సంఘటన చూశాను నేను ప్రత్యక్షంగా. నా సమక్షంలో నేను పార్టిసిపేట్ చేసిన ప్యానల్లోనే ఎదురైనాయి ఆ పరిస్థితులు. జీవితకాలం మేము ఆచార వ్యవహారాలకి ప్రాధాన్యత ఇస్తూ వచ్చాం. ఇవాళ ఈ ప్రభుత్వం చేసిన ఈ నిర్వాహక పర్యవసానం, జగన్ రెడ్డి అనే అతని పాలనలో జరిగిన ఈ నిర్వాహక పర్యవసానం మా ఆచార వ్యవహారాలు కూడా మంటగలిసినాయి కదా అని చెప్పని ఇలా సంచలనాల కారకమవుతున్న సందర్భంలో వైసీపీ పార్టీని, వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి ధర్మకర్తల మండలి అధినేతలుగా కొనసాగిన వైవి సుబ్బారెడ్డిని, భూమన కరుణాకర్ రెడ్డిని సమాజం ఊసిపెడతా ఉంది. అప్పుడు వైవి సుబ్బారెడ్డి ప్రభుత్వం ద్వారా సిట్టు ద్వారా విచారణ జరుపుతా, ఆ విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఈ జరిగిన అక్రమాలేంటి, ఎంత క్వాంటిటీలో ఎన్నాళ్ల పాటు అక్రమాలు చోటు చేసుకున్నాయి, ఎంత క్వాంటిటీ ఈ నెయ్యి లాంటి పదార్థం సరఫరా చేయబడింది, అసలు ఈ సరఫరా చేయడానికి పాలక మండలిలో ఉన్న వాళ్ళు ఏ విధంగా సహకరించారన్న వాస్తవాలు వెలుగు తీస్తున్న నేపథ్యంలో
ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఏ కలుగుల్లో ఉన్న వాళ్ళనైనా సరే జుట్టు పట్టుకొని బయటికి లాక్కొచ్చి సమాజం ముందు దోషులుగా నిలబెడతారన్న వణుకు మొదలైన తర్వాత వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యాడు. సాక్షాత్తు జగన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మన ఆలయ ప్రతిష్ట మనం మంట కలుపుకుంటామా, ఎంత బాధ్యత రాహిత్యంతో ముఖ్యమంత్రి ప్రకటన చేశాడు అని చెప్పని, అంటే తాను అమాయకుడిని ఆణిముచ్చానని చెప్పుకునే క్రమంలో ఈ ప్రకటన చేసిన చంద్రబాబు గారిని నిందిస్తూ వచ్చాడు. అదే నిందా పర్వాన్ని కొనసాగిస్తా వైవి సుబ్బారెడ్డి కూడా సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి రాజకీయ దురుద్దేశంతో కక్ష సాధింపు దూరంతో ఈ సిట్ ద్వారా విచారణ జరిపిస్తా ఉన్నారు. అసలు శ్రీవారి ప్రాంగణాన్ని ఈ విధంగా అపవిత్రం పాలు చేయటం సాధ్యమా, అటువంటి ఆలోచన మాకు వస్తుందా, మేము అద్భుతమైన సేవా కార్యక్రమాలు నిర్వహించాం, శ్రీవారి భక్తులం, డివోటీస్ అని చెప్పని చెప్పుకుంటూ వచ్చారు. చివరికి సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్తో విచారణ జరపమన్నాడు. అతని అభ్యర్థాన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్టు విచారణని స్తంభింపజేస్తూ తానే స్వయంగా సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిబిఐ జాయింట్ డైరెక్టర్ ప్రభు గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించింది. దాంట్లో 2 సీనియర్ సిబిఐ అధికారులు, అలాగే 2 రాష్ట్ర ప్రభుత్వ ఐపీఎస్ అధికారులు, ఒకరు నేషనల్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్కి సంబంధించిన అధికారి. వీళ్ళకి తోడు రాష్ట్రానికి సంబంధించిన ఒక 30-40 మంది సమర్థులైన అధికారులతో ఒక బృందాన్ని నియమించి వీళ్ళ పర్యవేక్షణలో విచారణ చేయమన్నారు. అంటే ఇవాళ కోర్టుకి ఛార్జ్షీట్ సబ్మిట్ చేసిన సిబిఐ బృందాన్ని, ఆ బృందం చేత విచారణ జరిపించమని చెప్పని కోరింది వైవి సుబ్బారెడ్డి. సుప్రీంకోర్టుకి వెళ్ళి నియమింపజేసుకున్నాడు. అదే బృందం విచారణ జరిపింది. వాళ్ళ అదే బృందం జరిపిన విచారణలో ఏం తేడతలమైంది? 2019-24 మధ్య 60,10,000 కిలోల నెయ్యి లాంటి పదార్థాన్ని బోలేబాబా డైరీ అనే డైరీ నుంచి సరఫరా చేశారు. అలా సరఫరా చేయటానికి అప్పటి వరకు కర్ణాటక రైతు సమాఖ్యకు సంబంధించిన నందిని బ్రాండ్ నెయ్యి, కోఆపరేటివ్ ఫెడరేషన్, అది కర్ణాటకలో ఆవు పాలు ఎక్కువ. ఆ కర్ణాటక రైతు సమాఖ్య వాళ్ళు ఆ నెయ్యిని శ్రీవారి ప్రసాదానికి కదా అనే ఉద్దేశంతో ఎన్నో సంవత్సరాలుగా నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్లో వాళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు. బెస్ట్ క్వాలిటీ నెయ్యి వాళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు. ఆ బెస్ట్ క్వాలిటీ నెయ్యి సప్లై చేసేటప్పుడు డెఫినెట్గా రేటు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఆ రేటు కూడా కాంపిటేటివ్ మార్కెట్లో రీటైల్గా అమ్ముతున్న రేటుతో కంపేర్ చేసినప్పుడు చాలా తక్కువ ధరకే వాళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు. అయినా సరే వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో ఉన్న ధర్మకర్తల మండలి వాళ్ళు శ్రీవారి ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యిని బెస్ట్ క్వాలిటీ ప్రాతిపదిక మీద కొనుగోలు చేయాలి తప్ప లోయెస్ట్ రేట్ అనే ప్రాతిపదిక మీద కొనుగోలు చేయమని వాళ్ళకి ఎవరు చెప్పారు? నీకు శ్రీవారి పవిత్రతను కాపాడే బాధ్యత నీది. అటువంటి బాధ్యత నీది అయి ఉన్నప్పుడు, కోట్లాది మంది భక్తుల మనోభావంతో ముడిపడ్డ అంశమై ఉన్నప్పుడు నువ్వు బెస్ట్ క్వాలిటీకే ప్రాధాన్యత ఇవ్వాలి. అలా కాకుండా వాళ్ళు ఏదో రేట్ ఎక్కువకి సప్లై చేస్తున్నారు అని చెప్పని వాళ్ళ టెండర్ రద్దు చేసి ఏకపక్షంగా లోయెస్ట్ రేటుకి టెండర్లు పిలిచి, ఆ లోయెస్ట్ రేటుకి టెండర్లు పిలిచిన క్రమంలో కూడా టెండర్ నిబంధనలు సడలించారు. డైరీ ఏర్పాటు జరిగి 3 సంవత్సరాల పాటు అయి ఉండాలి అన్న, అంటే ఆ డైరీకి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఉండాలి అన్న నిబంధనని తీసేసి 1 సంవత్సరం కాలపరిమితి పెట్టారు. ఏ డైరీ అయినా సరే ఇంతటి స్థాయిలో నెయ్యి పర్ డే ఇన్ని టన్నుల నెయ్యి సరఫరా చేయాలి అని అంటే ఆ డైరీకి పర్ డే 2,50,000 లీటర్ల ఆవు పాలని ప్రాసెస్ చేసే కెపాసిటీ ఉండాలి అన్న కండిషన్ అసలు తీసేశారు. నువ్వు అసలు ఆవు పాలు కొనవసరంలా. ఆవు పాలు కొనకుండా నీకు ఆవు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? ఆవు నెయ్యి ఎక్కడి నుంచైనా తెచ్చుకో. వాళ్ళు ఏం చేశారు? పామాయిల్ కొని దాంట్లో కెమికల్స్ కలిపి నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేశారు. ఆ పదార్థం 5 సంవత్సరాల పాటు సప్లై చేశారు. 60,10,000 కిలోల అటువంటి పదార్థాన్ని, 60 లక్షల కిలోలు అంటే
కనీసం 6,000 టన్నులు, కనీసం 6,000 టన్నులు, అవును 6,000 టన్నుల నెయ్యి అంటే 20 టన్నులకు ఒక ట్యాంకర్ అనుకుంటే కూడా 300 ట్యాంకర్లు సప్లై చేశారు. వాళ్ళు సరఫరా చేసిన ఆ పదార్థంతో 20 కోట్ల లడ్డూలు తయారైనాయి. ఇవాళ నేను ఇందాక చెప్పినట్టుగా లోయెస్ట్ ప్రైస్. అవును ఇవాళ కాంపిటేటివ్ మార్కెట్లో కోఆపరేటివ్ ఫెడరేషన్కి సంబంధించిన రైతు సమాఖ్య నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్లో వాళ్ళు సరఫరా చేస్తున్న నెయ్యి 490 రూపాయలు వాళ్ళు సరఫరా చేస్తుంటే, ఒక ప్రైవేటు ట్రేడరు లాభాపేక్షతో టెండర్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 319 రూపాయలు 80 పైసలకి ఎలా సరఫరా చేయడం సాధ్యం అని చెప్పనే కనీస మాత్రం విఘ్నత ప్రదర్శించకుండా ఎలా అయినా సరఫరా చేయని, ఏమైనా సరఫరా చేయని. ఇది హిందూ భక్తులే కదా, హిందూ భక్తుల మనోభావాలే కదా, హిందూ దేవుడే కదా, ఆయన అపవిత్రం అయితే అవని అనే నిర్లక్ష్య ధోరణితోటి, అహంకారపూరిత ధిక్కార ధోరణితోటి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి సంవత్సరాల తరబడి స్వామివారికి వాటిని నివేదించి వాటిని భక్తులకి ప్రసాదం రూపంలో అమ్మారు అని అంటే, 20 కోట్ల లడ్డూలు మనకు తెలుసు కదా. మనం తిరుపతి వెళ్ళొస్తే ఆ లడ్డు మొత్తం మనమే తినం, అందరికీ పంచుతాం. కనీసం ఒక లడ్డు మినిమం అంటే మినిమం 3-4 పంపిణీ చేస్తారు. అవును అవకాశం ఉంటే ఇంకెక్కువ మంది కూడా పంపిణీ చేస్తారు. ప్రసాదంగా కొద్దిగా తీసుకుంటారు. అంటే 20 కోట్ల లడ్డూలు కనీస పక్షంగా లెక్కేసుకున్న 70-80 కోట్ల మందికి పంపిణీ చేయబడింది ఇన్ని సంవత్సరాలుగా. అంతమంది అత్యంత పవిత్రమైన శ్రీవారి ప్రసాదంగా భావించి కళ్ళకు అద్దుకొని తీసుకున్నారు. ఇవాళ అంతిమంగా ఇన్ని కోట్ల మంది మనోభావాలకి, వాళ్ళు గాయపడ్డ మనోభావాలకి ఏం సమాధానం చెప్తారు? ఇది హిందూ మతం కాకుండా, ఇది హిందూ ఆలయానికి సంబంధించి కాకుండా, హిందూ భక్తులకు సంబంధించి కాకుండా ఉండుంటే ఇదే అపచారం, ఇదే అపవిత్రమైన కార్యక్రమాలు, ఇదే నేరపూరితమైన చర్యలు వేరే ఇంకేదైనా మతానికి సంబంధించి కనుక ఈ విధమైన సాహసానికి వీళ్ళు ఒడిగట్టి ఉన్నట్టయితే ఏం జరుగుండేదో ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. గతంలో సాల్మన్ రష్డీ అని చెప్పిన ఒక రచయిత ఉండేవాడు. అతను మహమ్మద్ ప్రవక్త గురించి ప్రస్తావిస్తూ శాటానిక్ వర్సెస్ అని చెప్పని ఒక బుక్ రాశాడు. ఆ బుక్ రాసినందుకు మహమ్మద్ ప్రవక్తని కించపరుస్తూ నువ్వు బుక్ రాస్తావా అని చెప్పని, అతను అంతర్జాతీయ స్థాయిలో చాలా పేరెన్నికగల రచయిత అయినా సరే ఇరాన్ అధ్యక్షుడు ఆయతుల్లా ఖొమైనీ ఇతన్ని చంపిన వాళ్ళకి ఇన్ని $1 మిలియన్ నేను బహుమతిగా ఇస్తానని చెప్పని బహిరంగంగా ఫత్వా జారీ చేశాడు. అతని తల నరికిన వాళ్ళకి. అంటే మహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా ఒక గ్రంథం రాస్తేనే సహించలేకపోయారు. అలాగే ఈ మధ్యకాలంలో చూసాం మనం, పగడాల ప్రవీణ్ అని చెప్పని ఒక ఫాస్టర్, అవును అతను రోడ్డు ప్రమాదంలో చనిపోతే దాన్ని హత్యగా భ్రమింపజేస్తూ ఎంత హంగామా సృష్టించారు. అవును క్రైస్తవ సమాజం మీద జరుగుతున్న దాడిగా ఎలా చిత్రీకరించారు. అవును మరి క్రైస్తవులు అంత సెన్సిటివ్గా రెస్పాండ్ అవుతా ఉన్నప్పుడు, ఇస్లాము అపచారం జరిగింది అని చెప్పని, మహమ్మద్ ప్రవక్తకి అపచారం జరిగింది అని మహమ్మదీయులు అంత షార్ప్గా రెస్పాండ్ అవుతా ఉన్నప్పుడు, ఇన్ని కోట్ల మంది మనోభావాల్ని గాయపరిచిన హిందూ సమాజాన్ని ఎంతగా అవహేళన చేయాలో అంతగా అవహేళన చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో ఉన్న పాలక మండలిని, నాటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన ధర్మారెడ్డిని దేనితో పనిష్ చేయాలి, ఏ శిక్షలు విధించాలి? ఇవాళ వాళ్ళు కోరిన సిట్టు జరిగిన తప్పు నిర్ధారిస్తూ 600 పేజీల ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఈ తప్పుకు పాల్పడ్డ చాలామంది అరెస్ట్ అయ్యి జైళ్లలో ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి పిఏగా పనిచేసిన చిన్నప్పన్న అనేవాడు అంటే 319 రూపాయలు 80 పైసలకు వాళ్ళు సప్లై చేస్తుంటే వాళ్ళని కిలోకి 25 రూపాయలు వీడు మామూలు అడిగాడంట. అంటే అప్పుడు దాని అసలు ఖరీదు ఎంతైనట్టు? అంటే ఏ రేటుకి వాళ్ళు సప్లై చేయాలి? 296 రూపాయలకి. అది సాధ్యమేనా? 294 రూపాయలకి. అంటే నువ్వు ఏమైనా సప్లై చేసుకో, మాకు మామూలు ఇస్తే చాలు.
దీనికి సహకరించిన వాళ్ళు, ఈ అక్రమాన్ని కొనసాగించిన వాళ్ళు, బుకాయించిన వాళ్ళు, ప్రజల మనోభావాలతోటి ఆటలు ఆడుకున్న వాళ్ళు ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం చెల్లింపజేయాల్సిన బాధ్యత హిందూ సమాజాన్ని. ఇవాళ హిందూ సమాజానికి ప్రతినిధులుగా చలామణవుతున్న చాలామంది పీఠాధిపతులు ఉన్నారు, గురువులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా కూడా ఇలా ఇన్ని కోట్ల మంది మనోభావాలతో ఆటలాడుకున్న వీళ్ళ మీద కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేయాల్సిన బాధ్యత ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.